ఏ నక్షత్ర, నువ్వు వచ్చి ఫోటోది. నా హార్ట్ ఫ్రెండ్ది నాది కలిపి ఫోటో ఫ్రేమ్ కట్టించాలి. తీ. ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫోటోది. ఆ గోగల్స్ పెట్టుకో బావా, బాగుంటావు. అక్కర్లేదు, ఇలాగే తీ. ఇంగ్లీష్ సినిమా హీరోలా ఉంటావు అల్లుడు, పెట్టుకో. అక్కర్లేదు అత్తయ్య. ఏ ఇలాగే తీ. నక్షత్ర తీ. సరే బావా. అయిందా? అయింది బావా. ఇది చూడండి. ఇదిగో. చాలా బాగున్నావు బావా. షట్. మళ్ళీ ఏమైంది సార్? నువ్వు నన్ను దెయ్యంలో పట్టుకున్నావు. వసుంధరాని ఎంత దూరం పెట్టాలనుకున్నా కుదరట్లేదు అత్తయ్య. ప్రతి ఫోటోలో తను వచ్చింది చూడండి. స్పెట్స్ పెట్టుకుంటే అందులో కూడా తనే రిఫ్లెక్ట్ అయి కనబడుతుంది, చూసారా? వంశీని బాధ పెట్టడమే నీ పనా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవా? ఇందులో కూడా నా తప్పే ఉంది మేడం. నీ తప్పు కనిపించదమ్మా. నువ్వు మ్యాజిక్వి, ఎవ్వరికీ అర్థం కావు. నరసింహస్వామిలా అంతటా నేనే ఉంటానని చెప్పేలా ఉన్నావు. అందుకే ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదు బావా. డిస్టర్బ్ చేస్తుందని తెలిసి కూడా ఎంటర్టైన్ చేయడం మనదే తప్పు. చూసింది చాలు, వెళ్ళు. ఆగు. అల్లుడు ఫోటోలు దిగాడుగా, ఆ ఫోటోలతో పాటు హార్ట్ ఫ్రెండ్ ఫోటోని కూడా ఫ్రేమ్ కట్టించుకునిరా. అలాగే మేడం. తనకెందుకు చెప్పావు మా? నీకు తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. వంశీ, తనకి వాట్సాప్ చేయి, ఫ్రేమ్ చేయించుకొని వస్తుంది. వద్దత్తయ్య, ఫోటోను కూడా మార్చేస్తే నేను తట్టుకోలేను. ఒక్కసారి జరిగిన పొరపాటును రిపీట్ చేసే అవకాశాన్ని ఇవ్వను. కరెక్ట్గా చెప్పావు బావా. అమ్మా దేవుడా, అమ్మా భగవంతుడా, ఎంత పని జరిగిందయ్యా. అమ్మా దానమ్మా, వచ్చావా బంగారు తల్లి? ఈ ఎండలో ఎలా నడిచావో ఏంటో అనుకుని జారి పడి నడు మెరగొట్టుకున్నంత పనైందే. అమ్మా నడిచినంత వరకు కాళ్ళు నొప్పులొచ్చాయి గాని
ఆ తర్వాత ఆనంద్ నన్ను ఎత్తుకుని తీసుకెళ్తే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఆ, ఎత్తుకున్నాడా? ఎలా? నిజమే నానమ్మా. కానీ పాపం నన్ను మోయలేక రోజు కార్లోనే తీసుకెళ్తానన్నాడు తెలుసా? త్వరగా మీ ఇద్దరికి పెళ్ళైపోతే భార్యాభర్తల్లాగా దర్జాగా కారులో తిరగాలి. లేని వాళ్ళలాగా ఈ అవుట్ హౌస్ లో ఉండడం ఏమీ బాగాలేదే. వాళ్ళ కళ్ళ ముందు ఇలాగే అవుట్ హౌస్ లో ఇంకొన్నాళ్ళుంటే ఈ జన్మలో మనకి మెయిన్ హౌస్ లోకి ఎంట్రీ ఉండదు. అది సరే, అంత త్వరగా పెళ్ళంటే ఎలా అవుతుంది నానమ్మా? మ్మ్. ఈ పేపర్ కటింగ్స్ తీసుకెళ్లి మనవడికి చూపించు, దెబ్బగా దడుచుకుంటాడు. ఆ, ఏంటివి? ప్రియుడు ప్రేమ నిరాకరించినందుకు ప్రియురాలి ఆత్మహత్య. పట్టాలెక్కేసి ప్రాణం తీసుకున్న ప్రేయసి. ప్రేమ పెళ్లికి ఒప్పుకోనందుకు నిప్పంటించుకున్న యువతి. చూసావా? ఈ వార్తలు చూపిస్తే దెబ్బకి ఆనంద్ దిగొచ్చి నీ మెళ్ళ తాళి కట్టేస్తాడే. ఆ, ఆ. నానమ్మా, ఉమ్. ఏంటి నానమ్మ ఈ పనులు? మేమేదో కూలి పని చేస్తున్నట్టు ఫీల్ అవ్వకే. అలా చేసిన ఆత్మగౌరవం ఉండేది. ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పాను కదటే నీకు, అలేఖ్య పెళ్లి చెయ్యడానికే మనం ఇక్కడికి వచ్చాము అని. ఇదిగో నీకు ముందే చెప్తున్నా, మళ్ళీ నువ్వు మూడు మార్చావనుకో మీ అమ్మ నాన్న దగ్గరికే నువ్వు కూడా వెళ్ళిపోతావు. నానమ్మ ప్లీజ్, దయచేసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయొద్దు. ఆనంద్ని పెళ్లి చేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోతాను కదా వసు. ఎందుకు అభ్యంతరం చెప్తున్నావు? వసావు, నువ్వు కోటీశ్వరాలు కావడం దీనికి ఇష్టం లేదే. ఆనంద్ గారికి కూడా ఇష్టం ఉంటే అప్పుడు ఆలోచించొచ్చు. ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఇలా బెదిరించి భయపెట్టి పెళ్లి చేసుకుంటే రేపిద్దరి జీవితాలు ఇబ్బందులకు గురవుతాయి. నానమ్మా, నిజమే కదా. ఆనంద్ కూడా నన్ను ఇష్టపడాలి, ప్రేమించాలి కదా. నోట్లో క్యారెట్ పెట్టి కొడతానే అనుకుంటున్నావా? నీ మొహం మండ. ఎక్కడ దాకా తీసుకొచ్చాక ఇప్పుడు దీని మాటల గురించి ఆలోచిస్తావేమిటే? నువ్వు తెంగరదానివి, నీకేం తెలీదు, ఊరుకా. నానమ్మ నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ఎప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. నువ్వు బదవే ముద్దు బా. తాతయ్య, నీ ఫోటో నానమ్మ ఇలా చేసి ఉంటుంది. ఇలా కూడా నేను చూసుకోకూడదని ఆవిడ పంతో. లేదు తాతయ్య, నేను ఇలా ఎలా ఉండనిస్తాను? నీ ఫోటో ఫ్రేమ్ కట్టిస్తాను. నాకు తోడుగా ఉండేది నువ్వే కదా.
ఈ టైంలో రమ్మన్నది ఎందుకు మామ్? ఒకసారి అటువైపు చూడు. వంశీ తాగబోతున్నాడు. తాగితేనే చెడిపోతాడు. చెడిపోతేనే నీకు దగ్గరవుతాడు. పెళ్ళయ్యాక ఎలా ఉండాలో ఎలా ఉంచాలో తర్వాత ఆలోచిద్దాం. అమ్మమ్మకి తెలిస్తే చింపేస్తుంది మామ్. మనమే తాగించామని తెలిస్తే కదా. తాగినవాడు ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. మన వైపు వేలు పెట్టి చూపించినా ఎవ్వరూ పట్టించుకోరు. పద. ఉమ్. వంశీ, నువ్విలా దిగులు పడిపోతే నా ఒంట్లో రక్తం ఇంకిపోయినట్టుంటుంది. నిన్నిలా చూస్తూ ఉంటే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఇంట్లోనే ఉంటే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అలా బయటికి వెళ్ళి పబ్కి వెళ్ళి రావచ్చు కదా. ఇంట్రెస్ట్ లేదు అత్తయ్య. అయినా ఇంట్లో మందు లేనట్టు అలా నీరసంగా చెప్తావేంటి? ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? వంశీ, నువ్వు కోరుకుంటే నీకు నచ్చిన బ్రాండ్స్ రోజూ నీకు అమెరికా నుండి వస్తూనే ఉంటాయి. నక్షత్ర, ఇటివ్వు. ఆ, మామ్ ఇక్కడే బార్ సెటప్ పెట్టించేస్తావా ఏంటి? నా అల్లుడి సంతోషం కోసం ఏవైనా చేస్తాను. తాగలుడు, నీకు సంతోషాన్నిచ్చే ఈ మందు ఎవరి కోసం దూరం చేసుకోకు. ఏంటి అలా చూస్తున్నావు వంశీ? నీకు అలవాట్లేందేం కాదు. పక్కన పెట్టేసిన మందును నీ ఎదురుగా పెట్టాను అంతే. బాధలన్నింటినీ మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుంది. బావా, నీ గురించి మేమందరం ఇంతలా ఆలోచిస్తుంటే నువ్వు డిస్టర్బ్ అయిపోతే మా అందరికీ బాధగా ఉంటుంది. పర్వాలేదు, తాగేసే బావా. నీ గుండెల్లో బాధ దిగేంత వరకు తాగేసే. నిన్నేం బలవంతంగా తాగమనట్లేదు వంశీ. ఆ వసుంధర మీద కోపంతో అయినా తాగు. పద నక్షత్ర, బావని కాసేపు ఒంటరిగా ఉండని. సరే మా. ఇంక మనం చూడక్కర్లేదు, అల్లుడు తాగుతాడు. పద. దుర్మార్గులు ఇంట్లోనే ఉన్నారు. మంచి చేస్తున్నట్టు మాట్లాడుతూ చెడగొడుతున్నారు. అయ్యో, వంశీ సార్ తాగకుండా ఇప్పుడు ఏం చేయాలి? వంశీ,
ఏయ్ ఇక్కడేం చేస్తున్నావు? ఆ, ఏం చేయాలో ఆలోచిస్తున్నాను సార్. ఏం తోచకపోతే ఇక్కడే ఉండి నేనేం చేస్తున్నానో చూడు. ఏం చేస్తున్నారు సార్? తాగబోతున్నాను. పచ్చి తాగబోతులా విచ్చలవిడిగా. నువ్వు చూసి ఆనందించు. సార్ ప్లీజ్ సార్, మీరు తాకండి. ఆరోగ్యానికి మంచిది కాదు కదా సార్. సలహాలు ఇవ్వడం అంతకంటే మంచిది కాదు. అవును సార్, నోరు మూసుకునే ఉంటాను, కానీ తాగొద్దు సార్. ఏ ఓవర్ యాక్షన్ చేయకు. నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలి సార్? నేను తాగుతాను, నువ్వు చూడు. వెనకటికి ఓ పొగరుబట్టిన లేడీ తాగకూడదని ప్రామిస్ చేయించుకుందిలే. తనకి మండిపోవాలి, అందుకైనా నేను తాగాలి. ఆ లేడీ అయినా ఏ లేడీ అయినా చెప్పేది ఒకటే సార్, మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నా హెల్త్ పాడైపోయినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం. సార్ చూడు, నిన్ను నీ మాటని లెక్క చేసే ప్రసక్తే లేదు. మంచి మాట ఎవరు చెప్పినా వినాలి సార్. ప్లీజ్ సార్. నాకు సలహాలు చెప్పొద్దని చెప్పానా? సార్ నేను చెప్పేది సలహా కాదు, ఒక సెక్రటరీగా నా డ్యూటీ నేను చేస్తున్నాను. ప్లీజ్ సార్, నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. అంటే నేను తాగకుండా ఉండాలని నీ ఉద్దేశం, అంతేగా? రిక్వెస్ట్ సార్, ప్లీజ్. హ్మ్. సరే, నేను తాగను. హ్మ్? తాగను. హ్మ్. హలో, సీన్ ఇంకా అయిపోలేదమ్మా, పూర్తిగా విను. నేను తాగకూడదని నువ్వు చెప్తున్నావు కదా, తాగను. కానీ నేను తాగకూడదు అంటే నువ్వు తాగాలి. మందుని కళ్ళతో కూడా చూడ్డానికి ఇష్టపడని నువ్వు ఇప్పుడు టచ్ చేయాల్సి వస్తే, తాగాల్సి వస్తే ఎంత మండుతుందో నాకంతకంటే ఎక్కువగా మండుతుంది. ఇక్కడ నువ్వు నాకు చేసిన ద్రోహం గుర్తుకొస్తే రగిలిపోతుంది. నేనే ద్రోహం చేయలేదు సార్. నువ్వు తప్పించుకోవడానికి అలా చెప్పి వెళ్ళిపోయినా నేనైతే తాగుతాను. వద్దు సార్, ప్లీజ్. మీరు తాగకూడదు, మీరు తాగడానికి వెళ్ళలేదు. అయితే నువ్వు తాగాలి. హ్మ్. తాగుతావా? తాగుతావా? చెప్పు, తాగుతావా? తాగు. తాగు. తాగుతావా? తాగుతావా? తాగుతాను సార్. మీరు తాగకుండా ఉండాలంటే, ఉంటాను అంటే నేను తాగుతాను సార్. తాగుతావా? తాగుతావా? తాగు. 1 సెకండ్.